అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కుటుంబం క్యాడర్ అనడం కంటే మా కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా మహబూబ్ నగర్కి చెందిన 7 నియోజకవర్గాలలో గుళ్ళల్లో పూజ చేసి మా ప్యాంప్లెట్లు గుళ్ళల్లో పూజ చేసి ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఇక్కడ జడ్చర్ల టౌన్లో, జడ్చర్ల మున్సిపాలిటీలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో వార్డ్ నెంబర్ 8లో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి మా పాంప్లెట్లు స్వామివారి ముందర ఉంచి స్వామివారికి అందరం గట్టిగా వంశీచంద్ర రెడ్డి గారి విజయం కోసము మేమందరం కష్టపడతాము, స్వామి మీ ఆశీర్వాదాలు మాకు కావాలని కోరుకోవడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, సెంటర్ల బీజేపీ ప్రభుత్వంతో మన జిల్లాకి ఒరిగింది ఏదీ లేదు అనే మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం అనిరుద్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. దేవుడి పుణ్యం అంటూ 40 ఏళ్ల తర్వాత మనకి దక్కిన సువర్ణ అవకాశం రేవంత్ అన్న మన జిల్లావాసి ముఖ్యమంత్రి కావడం. కాబట్టి ఇప్పుడు అందరం కూడా వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించాలి, మళ్ళీ చేగుర్తు కోటేసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలపరచుకోవాలి, మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరచుకోవాలి, మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మన ముఖ్యమంత్రి అనే నినాదంతో అందరము ముందు సాగుతూ మహిళా లీడర్లు, టౌన్ ప్రెసిడెంట్, మా మండల్ ప్రెసిడెంట్, మిగతా మహిళా లీడర్లు అందరం కలిసి గట్టిగా దీక్ష పూనుకొని మేమందరం ఒక్కటై ముందుకు సాగి వంశీచంద్ర రెడ్డి గారి విజయం కోసమే అందరం కూడా ఆరాటపడుతూ ఆయనని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మన స్టేట్ ఇచ్చిన 6 గ్యారంటీల గురించి మీరు అంటున్నారా? 6 గ్యారంటీలు ఇచ్చింది వాస్తవం. అందులో అందరికీ కూడా 3 నుంచి 4 గ్యారంటీలు ఆల్రెడీ చేరడం జరిగింది. మీ పబ్లిక్లో చాలా క్లారిటీ ఉంది. మీరు ఎవ్వరు కూడా అనవసరంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ప్రజలలో చాలా నమ్మకం ఉంది. అందరికీ కూడా వాస్తవం తెలుసు ఏంటంటే 3 నెలలే అయింది ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే ఎమ్మెల్సీ, మన జిల్లాకి ముఖ్యంగా ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ఎంపీ కోడ్ వచ్చే వరకు అవి నిలిపేయడం జరిగిందే తప్ప ఇది ఒక చిన్న విరామమే తప్ప ఇది రాదు చేయదు అని మాయ మాటలు ఎవరైనా చెప్తే కూడా ఓటర్ మహాశయులు ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. వాళ్ళే మాకు ఇంకా హామీ ఇస్తుండ్రు. ఏముందమ్మా, 10 ఏళ్ల నుంచి వెయిట్ చేసినాం మేము, మాకేదో ఒరుగుతుంది అని. అది జరగండి, అది వద్దనే కదా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసుకుంది. 1 నెల రోజులు ఆగలేమా మేము? నువ్వో తల్లి, నువ్వో నువ్వు గెలవకుండా ఎవరు ఆపుతారో చూస్తాము అని చెప్పి వంశన్ అభిమాకు అంత మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ కోడ్ అయిపోయిన వెంటనే మిగతా 3 గ్యారంటీలు అంటే మొత్తం 6 గ్యారంటీలు కూడా ప్రతి గడపకి కూడా చేరేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు కంకణబద్ధుడై ఉన్నాడు. ఇక్కడ అనిరుద్ రెడ్డి గారు అట్లనే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో అందరు ఎమ్మెల్యేలు కూడా కంకణబద్ధులయ్యి ప్రతి గడపకి చేరేలాగా పనిచేస్తారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.